గౌరవ అధ్యక్ష, ఈరోజు నేను ఈ సభ ముందు వందే మాతరం పట్ల మహాత్మా గాంధీ గారి భావాలు ఏమైతే ఉన్నాయో వాటిని కూడా ఉంచాలనుకుంటున్నాను. దక్షిణాఫ్రికా నుండి ప్రచురితమయ్యే ఒక వార పత్రిక ద ఇండియన్ ఒపీనియన్ 1905 డిసెంబరు 2వ తేదీన ఇండియన్ ఒపీనియన్ లో 2 दिसंबर 1905 మహాత్మా గాంధీ గారు రాసిన మాటలను నేను ఉటంకిస్తున్నాను. మహాత్మా గాంధీ గారు ఇలా వ్రాశారు: బంకిం చంద్రుడు రచించిన వందే మాతర గీతం బెంగాల్ అంతటా అత్యంత ప్రాచుర్యం పొందింది. पूरे बंगाल में अत्यंत लोकप्रिय हो गया है. స్వదేశీ ఉద్యమం సందర్భంగా బెంగాలులో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్న భారీ సభలు జరిగాయి. అక్కడ బంకిం గారు ఈ గీతాన్ని ఆలపించారు. గాంధీ గారు ఇంకా ఇలా రాశారు: ఇది చాలా ముఖ్యం. ఇది 1905 నాటి మాట. ఈ గీతం ఇంతగా ప్రజాదరణ పొందింది. ఇది మన జాతీయ గీతం, నేషనల్ యాంథమ్ లాగా మారింది. దీని భావాలు గొప్పవి. ఇది ఇతర దేశాల గీతాల కంటే మరింత మధురమైనది. దీని ఏకైక ఉద్దేశం మనలో దేశభక్తి భావనను మేల్కొల్పటమే. ఇది భారతదేశాన్ని తల్లి రూపంలో చూస్తుంది, ఆమెను స్తుతిస్తుంది. గౌరవ అధ్యక్ష, 1905లో మహాత్మా గాంధీ గారికి ఏ వందే మాతరం అయితే జాతీయ గీతం, నేషనల్ యాంథమ్ లాగా కనిపించిందో, దేశంలోని ప్రతి మూలలో దేశం కోసం జీవించిన ప్రతి ఒక్కరికి, దేశం స్వాతంత్ర్యం కోసం పోరాడిన ప్రతి ఒక్కరి జీవితంలో వందే మాతరం యొక్క శక్తి చాలా గొప్పది. వందే మాతరం ఇంత గొప్పదై, దాని భావన ఇంత మహత్తరమైనదైతే మరి గత శతాబ్దంలో దీనికి అంత పెద్ద అన్యాయం ఎందుకు జరిగింది? వందే మాతరం పట్ల విశ్వాసఘాతకం ఎందుకు జరిగింది? పూజ్య బాపూజీ భావాల కంటే కూడా బలంగా నిలిచిన ఆ శక్తి ఏది? వందే మాతరం వంటి పవిత్రమైన భావాలను కూడా వివాదాల్లోకి లాగింది ఎవరు? నేను భావిస్తున్నాను, ఈరోజు మనం వందే మాతరం 150వ వార్షికోత్సవం జరుపుకుంటున్నప్పుడు, చర్చిస్తున్నప్పుడు, ఏ పరిస్థితుల వల్ల వందే మాతరం పట్ల విశ్వాసఘాతకం జరిగిందో ఆ పరిస్థితులను కూడా మన కొత్త తరాలకు తెలియచేయటం మనందరి బాధ్యత.